రోజులో ఎన్ని షార్ట్స్ ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేయొచ్చు మానిటైజేషన్కి ముందు అలాగే తర్వాత అనేసి అడుగుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మానిటైజేషన్కి ముందు తర్వాత సంగతి పక్కన పెడితే రోజుకి ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేయొచ్చు అంటే మనకి యూట్యూబ్ ఒక లిమిట్ ఇస్తుంది అనమాట. ఏంటంటే 256 GB వరకు అప్లోడ్ చేయొచ్చు. జీబీల్లో చూసుకుంటే 256 GB వరకు అప్లోడ్ చేయొచ్చు అండ్ 12 hours కంటెంట్ వరకు అప్లోడ్ చేయొచ్చు. అంటే 12 hours కంటెంట్ అంటే ఇప్పుడు వీడియో ఒక 5 నిమిషాలు ఉందనుకోండి, 5 నిమిషాలు అంటే ఆ 12 hours 5 minutes అయిపోయినట్టే. ఒక 10 నిమిషాల వీడియో ఉంది 15 minutes, సో 15 minutes అయిపోయినట్టు. అలా 12 hours అనమాట. 12 hours వరకు మనం అప్లోడ్ చేసుకోవచ్చు. ఆ నెలగా మనం అప్లోడ్ చేయలేము ఒకటే రోజున. అప్లోడ్ చేసి మీరు షెడ్యూల్లో పెట్టుకోవచ్చు. అన్ని షెడ్యూల్లో పెట్టుకున్నా కూడా అన్ని వీడియోస్ ఏం మనం చేసేదేమి ఉండదు కదా జనరల్గా. సో లిమిట్ అయితే అలా ఉంటుంది అనమాట. ఛానల్ వెరిఫికేషన్ అవ్వకముందు అంటే ఇప్పుడు మనకి కొత్తగా అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఎనేబుల్ చేసుకోవాలి ఇవన్నీ వచ్చాయి కదా. సో అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఎనేబుల్ చేసుకోని వాళ్ళకైతే కనుక ఓన్లీ 6 shots per day అండ్ ఛానల్ వెరిఫికేషన్ అవ్వని వాళ్ళకి, మొబైల్ నెంబర్తో వెరిఫికేషన్ అవ్వని వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి ఓన్లీ 6 shots per day మాత్రమే అవుతున్నాయని అయితే విన్నానండి. వెరిఫికేషన్ అయితే మాత్రం ఎన్నైనా చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఓన్లీ థింగ్ ఏంటంటే మనకి వ్యూస్ రావాలి కదా. వ్యూస్ రాకుండా అలా పెట్టుకుంటూ పోయినా ఏం ఉపయోగం ఉండదు కదా. అంటే రోజు పెట్టండి, కొంత టైం అన్నా ఉంది కదా అక్కడ. 24 hours గ్యాప్ ఇచ్చినా వ్యూస్ రావలేదంటే వదిలేసి వేరేది పెట్టేయండి అంతే. అంతేగాని దాన్నే పట్టుకుని కూర్చోలేం కదా. లాంగ్ అయినా అంతే, షార్ట్ వీడియో అయినా అంతే. మీరు వీడియో పెట్టారు, వ్యూస్ వచ్చినాయి, ఓకే ఈ వీడియోకి ఇంకా వ్యూస్ వస్తాయన్న నమ్మకం మీకు ఉందనుకోండి, ఇంకోటి పెట్టండి. అప్పుడు లేదు అంటే డైలీ పెట్టుకోవచ్చు కదా, షెడ్యూల్ చేసేసుకోవచ్చు కదా నెక్స్ట్ డేకి అట్లాగా. సో అట్లా లిమిట్ ఏమీ లేదండి. 256 GB లిమిట్ అంటే మనమేమో అంత ఎలాగో పెట్టలేము. మీకు ఓపుకున్నంత వరకు పెట్టుకోవచ్చు వ్యూస్ వస్తుంటే ఒకటి. అండ్ ఇంకోటి, అండ్ మీరు ఎన్ని పెట్టినా కూడా నోటిఫికేషన్స్ 3 వెళ్తాయి. షార్ట్స్ నోటిఫికేషన్ అప్పుడప్పుడు వెళ్తుంది కదా. అసలు లాంగ్ వీడియోస్ నోటిఫికేషన్స్ మనకి ఈ మధ్య కమ్యూనిటీ ట్యాబ్లకు కూడా నోటిఫికేషన్స్ వస్తున్నాయి. ఈ అన్ని నోటిఫికేషన్స్ కలిపి ఓన్లీ 3 మాత్రమే వెళ్తాయండి. 24 hours ఓన్లీ 3 notifications మాత్రమే వెళ్తాయి అన్నమాట. సో అలాంటప్పుడు మనం ఎన్ని పెట్టినా వేస్ట్ కదా. ఇప్పుడు వాళ్ళకి హోమ్ పేజ్లో కనిపిస్తేనే చూడాలంటే కష్టం, ఇన్ని ఛానల్స్లో మన ఛానల్ హోమ్ పేజ్లో కనిపించాలంటే. సో మనకి సబ్స్క్రైబర్స్ నోటిఫికేషన్ నుంచి కూడా వ్యూస్ రావాలి కాబట్టి మోస్ట్లీ 1-2 పోస్ట్ చేయడానికి ట్రై చేయండి అంతే. ఎక్కువగా పెట్టకుండా ఉంటే బెటర్ అండి పర్ డే. అది అలా పెట్టే కొద్దీ ఏమవుతుందంటే స్టార్టింగ్లో బాగానే ఉంటుంది, అదేంటంటే మనకు ఓవర్ యాంగ్జైటీ కూడా ఎక్కువైపోతుంది, దానివల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి మళ్ళీ. సో అవన్నీ పెట్టుకోకుండా డైలీ షెడ్యూల్ చేసుకుని పెట్టుకోండి. ఎప్పుడు వస్తే అప్పుడే వస్తాయి కదా వ్యూస్. మన కంటెంట్ పైన మనం మంచిగా ఫోకస్ చేసి వీడియోస్ చేసుకుంటూ ఉండొచ్చు. సో అది మీకు అర్థమైందనే అనుకుంటున్నాను నేనేం చెప్పాలనుకున్నాను అనేది. సో ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము.